కూటమి ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ అంటూ కోటి సంతకాల సేకరణ పేరుతో వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని నారావారిపల్లి గ్రామస్తులు మండిపడ్డారు. చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లిలోని ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాల వద్దకు చేరుకున్న గ్రామస్తులు కూటమి ప్రభుత్వానికి జేజేలు పలికారు. వైసీపీ నాయకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక్కరి సంతకమైన చూపించగలరా అంటూ నారావారిపల్లి గ్రామస్తులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని వయసుకు తగ్గ మాటలు, రాజకీయ అనుభవం లేని మాటలు మాట్లాడకూడదని హితవు పలికారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కోటి సంతకాలనేసి ఒక కార్యక్రమంలో ఆయన నారావారిపల్లిలో 500 మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాలు పెట్టారని చెప్పి చెప్పడం జరిగింది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత, నువ్వు చేసే మాటలు ఎంత, మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడితే రేపు నువ్వు జనాల్లోకి వచ్చి తిరిగేదానికి బాగుంటుంది. ఈ నారావారిపల్లిలో ఈ హాస్పిటల్లో దొంగ సంతకాలు అంటారా? ఏదైతే నిరూపించమండి అబద్దం. ఈ అబద్దాన్ని నమ్మద్దండి నీ ప్రజలకందరికి నేను తెలియదు. మీ ముఖం మేము మా ఊరిలో కూడా ఇంతవరకు చూసింది లేదు. నువ్వు తాడేపల్లిలో కూర్చొని నువ్వు ఇక్కడ మా మీద బురద చల్లటం, ఏదేదో మాట్లాడడం చేస్తున్నావు. కోటి సంతకాలు అంటున్నావు. కోటి సంతకాలు అయితే నీకు ఈ ఎమ్మెల్యేలంతా నీ పక్కనే వచ్చి ఉంటారు. ఇంత అభివృద్ధి పోతా ఉంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు మీద నువ్వు బురద చల్లటం చాలా తప్పు. మా గ్రామంలో ఎటువంటి ఇబ్బందులు గాని, ఎటువంటి ఆటంకాలు గాని, ఎటువంటి అవరోధాలు గాని లేవు. అన్ని విధాలుగా సోలార్ సిస్టమ్ గాని, ఎడ్యుకేషన్ గాని, హాస్పిటల్ గాని అన్ని విధాలుగా ఎంతో ముందుకు నడుస్తా ఉంది. అదే విధంగా మన రాష్ట్రం కూడా ఎంతో ముందుకు నడుస్తా ఉంది. అనవసరంగా 500 అని చెప్పినారు. 500 కాదు కదా, 5 మంది దగ్గర కూడా సంతకాలు పెట్టినట్టు చూపించమనండి. ఈ అబద్దాలు ఇవన్నీ వద్దు. ఇవన్నీ మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.